1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. సో శౌర్య గారు టాబ్లెట్స్ గురించి మీరు చాలా బాగా చెప్పారు. నిజంగా చాలా మటుకు చాలా మంది ఇళ్లలో మర్చిపోతూ ఉంటారు వేసుకోవడం. సో దీని వల్ల ఏమన్నా వాళ్ళకి హెల్త్ ఇంకొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మీ దగ్గరికి ఎంతో మంది వచ్చింటారు. అసలు ఆ Oh my ప్రాబ్లమ్స్ ఎలా God. ఉంటాయి? నిజంగా అసలు ఎలా అంటే ట్రీట్మెంట్ అంతా ప్రాపర్గా కరెక్ట్గా వెళ్తుంది. వాళ్ళు ఇట్లా మాకు 1 మంత్ తర్వాత ఫాలో అప్కి రమ్మని చెప్తాము. వాళ్ళు కరెక్ట్గా 30 days టాబ్లెట్స్ తీసుకొని 1 మంత్ అంటే నెక్స్ట్ ఇంకా మండే ఏదో పూజ ఉంటుంది, వెడ్నెస్డే ఇదేదో పని, సో ఫ్రైడే వెళ్దాంలే అని చెప్పి ఫ్రైడే పెట్టుకొని వస్తారన్నమాట. ఆ టాబ్లెట్స్ ఒక 5 days వేసుకోకుండా బీపీ ఒక 200 వేసుకొని, షుగర్ లైక్ ఒక 300-400 నెంబర్ వేసుకొని, తర్వాత టాబ్లెట్స్ ఏమమ్మా ఎందుకమ్మా ఛాతిలో నొప్పి వస్తుంది అంటే టాబ్లెట్స్ మానేసాం మేడం 5 రోజులు అయింది అంటే మళ్ళీ మొదటి నుంచి అన్ని డోసులు పెంచుకుంటూ అన్నీ చేసుకుంటూ రావాలి. మేము ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా పక్కన పడేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ స్టెప్ 1 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టెప్ 1. నాకు అంతా బాగానే ఉంది కదా అని చెప్పి మానేసాను ఇంట్లో, బట్ మళ్ళీ ఇబ్బంది వచ్చిందని మళ్ళీ మొదలు పెట్టాను అంట. ఈ స్టార్ట్ అండ్ స్టాప్ అన్నది ఏంటో అర్థం అవ్వదు. అండ్ ఇంట్లో ఒకవేళ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు అయితే మాకు మామూలుగా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. ఎలా అంటే ఇంట్లో అందరూ చుట్టాలు అయిపోయేసరికి మేము టాబ్లెట్ వేసుకోలేదు వాళ్ళ ముందు, మేము జబ్బు ఉందని వాళ్ళకి తెలీదు అని అంటారు. ఇప్పుడు ఎలా అంటే రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, అలాగే మధ్యలో మా టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా. లైక్ ఇట్ ఈస్ యాజ్ మీకు రోజు బ్రష్ చేయడం ఎంత కామనో మీరు టాబ్లెట్ వేసుకోవడం అంత కామన్ అయిపోవాలి. మీరు టాబ్లెట్ వేసుకున్న రోజులే హెల్దీగా ఉంటారు. అంటే లైక్ ఇప్పుడు థైరాయిడ్దైనా అవ్వండి, గుండెదైనా అవ్వనివ్వండి, అది రోజు వేసుకోవాల్సింది తప్పదు. నేను 3 months టాబ్లెట్ వాడాను కాబట్టి ఇప్పుడు క్యూర్ అయిపోయాను అనుకున్నానండి అందుకే మానేశాను అంటారు. హెల్ప్ కన్నా ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ అవుద్ది అక్కడ. సో మళ్ళీ మొదలు పెట్టాలి మేము అనమాట. అండ్ మొన్న ఫ్రెండ్స్ వచ్చారని మందు తాగాము, మొన్న వాళ్ళు వచ్చారని స్మోక్ చేశాను క్యాజువల్గా అంటారు. ఆ స్టెంట్ ఏమో మూసుకుంటుంది. అంటే స్టెంట్ వేసాక కూడా తాగుతారా? యాక్చువల్గా మానేయాలి కదా. అసలు మీరు స్టెంట్ వేసారుగా ఇంకా గుండెంతా ప్రొటెక్టెడే కదా, సో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ తాగుతాను. జాగ్రత్తగా ఉండాలి. అదే వాళ్ళకి అసలు ఎంత చెప్పినా కూడా యాక్చువల్గా ఇంకా బతికి బయటపడ్డానని పార్టీ ఇచ్చానండి అంటారు. నాకు ఓకే ఫైన్, అదే కదా ఆ పార్టీ అవసరమా? ఇంకేదైనా వాళ్ళు భోజనాలు పెట్టుకొని మంచిగా ఫ్రెండ్స్ కొంచెం బలవంతం చేశారని కొంచెం తాగే, కొంచెమే అంటారు. మందు తాగేటోడికి ఎప్పుడు కొంచెం అని ఉండదు. కరెక్ట్. ఒక పెగ్ తర్వాత ఇంకో పెగ్గే పక్కా. అయిపోయింది. స్మోకింగ్ కూడా అంతే. పొద్దున నాకు టెన్షన్ పడ్డప్పుడే నేను స్మోక్ చేస్తానంటారు. టెన్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా టెన్షన్ లోనే ఉంటానంట. సుగమా స్మోక్ చేయాలన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అని చెప్పి ఉంటుంది. ఆ టాబ్లెట్స్ ఇర్రెగ్యులర్గా వేసుకునే పేషెంట్లను చూస్తే మాత్రం నేను పెన్ ఆడబడేసి కొంచెం తలగొక్కొని సరేలే అసలే గుండెపోటు పేషెంట్ తిడితే పోతాడని చెప్పి మళ్ళీ రాసుకుంటూ ఉంటారు. ఇంకేం చేయలేము అక్కడ. మాకు వచ్చే వాళ్ళంతా గట్టిగా అంత ఈజీ కాదు. అంటే ఒకటి మీరేంటి వాళ్ళు బాగుండాలి అనే పాపం మీరు ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటారు. రియల్ చెప్పాలి అంటే వాళ్ళకు ఒక సర్జరీ అయిన తర్వాత కూడా మీరు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారు. మరి అలాంటి మీకే పాపం మళ్ళా ఇంత చేసి మీరు బయటికి తెచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోతే బాధ కదా. ఊరు జనాలు అయితే మా ఆవిడ టాబ్లెట్ ఇవ్వలేదు, ఎక్కడో నాకు కనబడకుండా పెట్టేసింది, నేను ఇట్లా పొద్దుగాల వెళ్ళిపోయా, నేను మళ్ళీ ఈవినింగ్ వరకు రాలేదు కాబట్టి టాబ్లెట్స్ అన్ని మర్చిపోయాను అంటారు. అసలు రకరకాల రీజన్స్. అసలు ఈవెన్ ఆడవాళ్ళు కూడా అంతే. పొద్దున తినకుండా వస్తారు, కొంతమంది తినేసి వస్తారు, కొంతమంది ఎట్లా అంటే ట్రావెల్ చేస్తున్నాం కదా అని చెప్పి క్యారీ చేయరు అనమాట. వాళ్ళ హస్బెండ్కి టాబ్లెట్స్ ఇచ్చి ఈవిడ మర్చిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరి హెల్త్ వాళ్ళు సరిగ్గా చూసుకుంటే మాకు నిజంగా సగం హెడేక్ పోద్ది, సగం పేషెంట్లు తగ్గిపోతారు. యాక్చువల్గా చెప్పాలంటే సూపర్ చెప్పారు. మాకు పేషెంట్ లోడ్ అంతా వచ్చేది టాబ్లెట్స్ మానేశారు, లేకపోతే స్టెంట్ వేసాక మందు తాగారు, స్మోక్ చేశారు, వాళ్ళే ఎక్కువ. కొత్త పేషెంట్లు అన్నీ చాలా తక్కువ. ఎప్పుడు అంతే. ఒక్కసారి ఆ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్లు వచ్చారంటే మందు తాగాను మేడం నిన్న పార్టీ ఉండే అందుకని అంటే మందు తాగేసి డైరెక్ట్ హాస్పిటల్కే వస్తారు. వాళ్ళకి తెలుసు హార్ట్ ఫెయిల్ అవుతుంది రేపు పొద్దున అని చెప్పి నైటే వచ్చి అడ్మిట్ అయిపోతారు. నేను మళ్ళీ వచ్చావా తాత అని చెప్పేసి ఏదో పరిచయాలు, వాళ్ళు దూరం చుట్టాలాగా మాకు, వచ్చావా తాత ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేసుకుంటాం. సో రెగ్యులర్ మెడికేషన్ లిటరల్లీ సేవ్స్ 90% ఆఫ్ ద టైం. అసలు మాకు కూడా కొంచెం పేషెంట్ లోడ్ తగ్గిపోద్ది కొంచెం.
నిజంగా కొత్త పేషెంట్స్ మీద ఫోకస్ పెట్టచ్చు. అసలు నిజంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, అసలు పేషెంట్స్ తగ్గిపోతే ఎంత హ్యాపీ. నిజంగా అదే కోరుకుంటున్నాం. నిజంగా మాకు కూడా హాస్పిటల్స్ కొంచెం ఉండొద్దు, ఎక్కువ పేషెంట్స్ ఎవరు రావద్దు, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నిజం. ఉన్నాం. నిజంగా కొత్త వాళ్ళని కాపాడగలగాలి కానీ పాత వాళ్ళని చూసుకుంటానే ఉంటాం మేము మొత్తం. ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఈ మధ్య కాలంలో అంత హౌస్ఫుల్లే అయిపోతుంది. అది ఏంటి, ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏదో ఫీవర్ నార్మల్ అన్నట్టు ఉంటుంది, ఏదో జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వచ్చినట్లు జనాలు విపరీతంగా ఒక్కొక్కరి దగ్గర ఇంత లావు ఫైల్స్, అదో Yes. పెద్ద గ్రంథం అదే తయారవుతుంది. డిగ్రీ అయిపోయింది. నిజం. అదొక డిగ్రీ, ప్రతి ఒక్క దగ్గరికి నీకు ఏం డిగ్రీ అంటే ఈ హాస్పిటల్ పోయలే ఇంత ఉంటుంది. అవును. అంటే నిజంగా అందరం కోరుకునేది ఏంటి అంటే ఈ పేషెంట్స్ అనేది తగ్గిపోవాలి. ట్రూ. నిజంగా అప్పుడు కదా అంతా హెల్దీగా ఉన్న ఫీల్ వస్తుంది. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. బట్ ఈ నెగ్లిజెంట్ పేషెంట్స్ ఉంటారు కదా, కొంచెం మాకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది కానీ వీ కాంట్ రియలీ టేక్. ఖచ్చితంగా సో మందు తాగి తెచ్చుకున్నాను అంటే అసలు తాగొద్దని చెప్పినా కూడా తాగి తెచ్చుకున్నావు కదా తాత అనిపిస్తుంది. వాళ్ళు అది చూసి అంటే ఒక భయం అనేది ఉండాలి, కానీ ఎందుకు ఉండదు అనేది అర్థం కాలేదు. ట్రూ. ఇప్పుడు మనకు ఒకటి ఏదన్నా జరగరాంది జరిగింది, దాని నుంచి బయటకు వచ్చామంటే ఇంకోసారి దాని దగ్గరికి వెళ్ళకూడదు అవును. అన్న భయం ఉంటుంది. బట్ మీరు అన్నీ చెప్తారు, స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు అని, అయినా కూడా తాగి వస్తున్నారు అంటేనే నాకు విచిత్రంగా ఉంది. మీరు అన్నట్టు బిల్ కట్టేటప్పుడు బాధ తెలిసిద్ది కదా అంటారు కదా. సో అతను ఆ స్టెంట్కి ఒక బిల్ కడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆయనకు అర్థమయ్యేది ఓకే నాకు ఇప్పుడు ఇంకొకసారి Right. ఇలాంటిది వస్తే నేను ఇంకోసారి ఇంత బిల్ కట్టాల్సి వచ్చిందని జాగ్రత్తగా ఉంటారు. కానీ ఆరోగ్యశ్రీలో అంతా ఫ్రీ స్టెంట్స్ కదా. సో Okay. వెరీ నెగ్లిజెంట్. ఎప్పుడు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ పెట్టేస్తారు కదా, ఫ్రీగా అయిపోతుంది కాబట్టి దే ఆర్ వెరీ నెగ్లిజెంట్ అబౌట్ దేర్ హెల్త్. వాళ్ళకి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 3 సార్లు సేమ్ కంప్లైంట్ మీద వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ క్యాన్సిల్ చేసేయాలి. అప్పుడు వాళ్ళకి అప్పుడు కానీ భయం తెలీదు. ఉంటది కదా. నిజం. Correct. లేదు హెల్త్ అన్నది భయం ఉండాలి. రైట్, కరెక్ట్ కదా. ఇది మీరు అన్నట్టు నిజమే, అదేదో ఉచితంగా వస్తుంది కదా అని నిజంగా వాళ్ళకి అది ఏదో మీ తెలీదు. చుట్టాలింటికి వచ్చినట్టు మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఒక్కసారి ఒక అతనికి రోడ్ యాక్సిడెంట్ లో చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనుకుందాం, అది హాస్పిటల్కి వచ్చి ఒక 50,000 బిల్ కట్టాడు అనుకోండి. ఇంకొకసారి రోడ్డు మీద Right. ఎంత జాగ్రత్తగా తిరుగుతాడంటే రోడ్ సిగ్నల్ పడ్డప్పుడు క్రాస్ చేయడం ఇవన్నీ చేస్తూ Super. ఉంటారు. లేదు అలా 10 రూపీస్కి 50 రూపీస్కి ప్లాస్టర్ వేసేసి పంపించామంటే అబ్బా ఏముంది లేరా ఇంకొకసారి అయినా Yes. కూడా నేను ఇంకో 50 రూపీసే కదా అనుకుంటారు. సో హెల్త్ కేర్ ఫ్రీగా అని కాదు కానీ రెస్పాన్సిబుల్ వాళ్ళకి కూడా అంతే ఉండాలి, టు బి Yes. ఆనెస్ట్. కరెక్ట్. ఇది మీ ఒక్కరితో పోదు కదా, ఫ్యామిలీ అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. సో అలా ఎలా చేస్తారు? మీరు అన్నది 100% కరెక్ట్. బిల్లు పెడితే అప్పుడు భయం ఉంటుంది. నిజంగా లేదు, బాధేస్తుంది ఇలాంటివి. అంటే మీరు ఇంత కష్టపడి ఒక ప్రాణాన్ని మంచిగా సేవ్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఇలా చేసుకొని వస్తే అది మీరు ఒక తల్లిలాగే బాధపడుతున్నారు. డాక్టర్స్ రియల్ చెప్పాలి అంటే ఒక మదర్ లా ఫీల్ అవుతున్నారు. దీన్ని మీరు మళ్ళీ ఇంకోలా తీసుకోకండి, డాక్టర్ ఏంటి యాంకర్ ఏంటి ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నెవర్ కాదు అండి. ఒక తల్లి లాగా ఉండి వాళ్ళు అంత కేర్ తీసుకున్నారు, అదే అర్థం చేసుకోండి నిజంగా. కదా. థ్యాంక్ యూ రా.